నిన్నటికి 38 దినాలు పూర్తి చేసుకొని ఈరోజు 39వ దినం. మనం ఉపవాసముతో దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయన చేసిన ఉపకారాలకి ఏమి అర్పించగలం. రక్షణ పాత్రను చేతబూని ఆయన రక్షణకు కారణమైన దినము ఈరోజు. మన కొరకు మరణించిన దినము, మన కొరకు ఆయన ప్రాణము పెట్టిన దినము, మన కొరకు ఆయన రక్తము కార్చిన దినము, మన కొరకు ముళ్ళ కిరీటము, కొరడా దెబ్బలు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు మోమిన ఉమ్మువేయబడి మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఒక విమోచన క్రయధనముగా ఆయన బలి అయిన పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఆయన సిలువ మీద పలికిన 7 మాటలను కూడా మనం ధ్యానించుకుంటూ దేవుని సన్నిధిలో ఈ యొక్క గుడ్ ఫ్రైడే సర్వీస్ని ప్రారంభించుకుందాం. 2 చేతుల ఆకాశం వైపు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడానికి వందనాలు. మా కొరకు రక్తం కార్చి ప్రాణము పెట్టిన దేవానికి స్తోత్రములు. మృత్యుంజయడానికి స్తోత్రములు. మా కొరకు ప్రభా తండ్రి లోకానికి వచ్చిన తండ్రి నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు. ఆదరణకర్త ఆత్మస్వరూపి నీకే స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రములు. అల్ఫా ఒమేగా ఆది అంతమైన దేవానికి స్తోత్రములు. ఈరోజు ప్రభా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధన ప్రారంభిస్తుండగా తండ్రి పాటల ద్వారా నామం మహింపరచబడ్డకు నీవు సిలువ మీద ప్రభా తండ్రి కలిగిన ఈ యొక్క ప్రతి ఒక్క హింసను ప్రభా తండ్రి, అదేవిధంగా మా కొరకు ప్రభా తండ్రి నీవు ప్రభా తండ్రి దానమైన విధానం మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఇస్తున్న కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ యొక్క కూడికి నాది నుంచి అంతం వరకు మీరు అధ్యక్ష వహించి నడిపించండి. 7 మాటలు పలుకుతున్న అదేవిధంగా ప్రభా తండ్రి చెప్తున్న వారిలో కూడా నీ యొక్క సన్నిధిని ఉంచండి. వారి ద్వారా మా అందరితో నీవు మాట్లాడండి. చివరిలో దైవ సేవకుల ద్వారా మా అందరికీ ప్రభా తండ్రి శుభవర్తమానం మాకు దయచేసి ఈ శుభ శుక్రవారం నాడు మా అందరికీ ప్రభా హృదయాలకు నెమ్మది, శాంతి, సమాధానమును ప్రసాదించి సరిహద్దుల్లో సమాధానము కలగడానికి, అదేవిధంగా మా యొక్క రాష్ట్రంలో, దేశంలో, మా యొక్క ప్రపంచంలో శాంతి సమాధానములు కలుగునుగాక. అద్భుతమైన కార్యము జరిగించి నడిపించమని ఈ యొక్క గుడ్ ఫ్రైడే సర్వీస్ ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని, బాప్టిజం కొరకు సిద్ధపడుతున్న వారిని మీరే దర్శించి బాప్టిజంలో ప్రభు పొందుకున్నప్పుడు కూడా మీ యొక్క ఆత్మతో వారిని నింపి నడిపించమని మా ప్రభుని ప్రియరక్షకుడైన శ్రీ యేసు నామములో యొక్క కూడికను ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది పాటల కొరికిన సమయం. మనం అదిని కోయరువారు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి మహింపరుస్తుండగా వారితో కలిసి మనం కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఈ శుభ శుక్రవార దినము దేవుని సన్నిధిలో కూడి అందరం కూడా ఆయన అర్పించిన విలువైన రక్తం, ఆయన ప్రాణాన్ని మనకు మార్గం చూపించిన దేవాదేవునికి తన రక్తమంతా కారణ తన ప్రాణం పోయిన మరొక మనలందరూ నిత్యము కాపాడుతున్న దేవాదేవునికి కొన్ని పాటలు పాడుతూ దేవుని మహింపరుచుకుందాం. రక్తమంతా కారణ ప్రాణమే పోయిన మరొకనే సాగితను నీ సిలువ యాత్రలో అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుద్దాం. మరువకనే సాగెదను నీ సిలువ యాత్రలో, నీ సిలువ యాత్రనౌతలే యేసయ్యా, నీ సిలువ వార్తనౌతలే, నీ సిలువ యాత్రనౌతలే యేసయ్యా, నీ సిలువ వార్తనౌతలే. రక్తమంతకారిన ప్రాణమే పోయినా, రక్తమంతకారిన ప్రాణమే పోయిన మరువకనే సాగెదను నీ సిలువ యాత్రలో, మరువకనే సాగెదను నీ సిలువ యాత్రలో, నీ సిలువ యాత్ర
యాత్రనౌతలే యేసయ్యా నీ సిలువ వార్తనౌతలే నీ సిలువ యాత్రనౌతలే యేసయ్యా నీ సిలువ వార్తనౌతలే లోకముతో నేను సహవాసినై పాపములో నేను పడియుండగా ఈ లోకముతో నేను సహవాసినై పాపములో నేను పడియుండగా నా కొరకై దిగి వచ్చి నీ ప్రాణమునిచ్చితివా నా కొరకై దిగి వచ్చి నీ ప్రాణమునిచ్చితివా నీ సిలువ యాత్రనౌతలే యేసయ్యా నీ సిలువ వార్తనౌతలే నీ సిలువ యాత్రనౌతలే యేసయ్యా నీ సిలువ వార్తనౌతలే రక్తమంత కారిన ప్రాణమే పోయిన రక్తమంత కారిన ప్రాణమే పోయిన మరువకనే సాగెదను నీ సిలువ యాత్రలో మరువకనే సాగెదను నీ సిలువ యాత్రలో నీ సిలువ యాత్రనౌతలే యేసయ్యా నీ సిలువ వార్తనౌతలే నీ సిలువ యాత్రనౌతలే యేసయ్యా నీ సిలువ వార్తనౌతలే బంధువులే నన్ను వెలివేసిన ఆత్మీయులే నన్ను అపహాస్యం చేసిన బంధువులే నన్ను వెలివేసిన ఆత్మీయులే నన్ను అపహాస్యం చేసిన లోకమంత ఏకమై రాళ్ళతో నన్ను కొట్టిన లోకమంత ఏకమై రాళ్ళతో నన్ను కొట్టిన సిలువ యాత్రనౌతలే యేసయ్యా నీ సిలువ వార్తనౌతలే నీ సిలువ యాత్రనౌతలే యేసయ్యా నీ సిలువ వార్తనౌతలే రక్తమంత కారిన ప్రాణమే పోయిన రక్తమంత కారిన ప్రాణమే పోయిన మరువకనే సాగెదను నీ సిలువ యాత్రలు మరువకనే సాగెదను నీ సిలువ యాత్రలు నీ సిలువ యాత్రనౌతలే యేసయ్యా నీ సిలువ వార్తనౌతలే నీ సిలువ యాత్రనౌతలే యేసయ్యా నీ సిలువ వార్తనౌతలే సిలువ యాత్రనౌతలే యేసయ్యా నీ సిలువ వార్తనౌతలే నీ సిలువ యాత్రనౌతలే యేసయ్యా నీ సిలువ వార్తనౌతలే హల్లెలూయా ఆయన చేసిన సిలువ త్యాగముకై స్తోత్రము యేసయ్యా నీ క్షమావృధముకై స్తోత్రమే మెస్సయ్యా స్తోత్రము స్తోత్రం అనే స్తుతి అర్పణ చెల్లిస్తూ ప్రతి ఒక్కరు కూడా మన స్వరాలిపుతూ దేవుని మహిమపరచుకుందాం.
ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చే మన చేతులు ఆయన చప్పట్లు కూడా మన స్వరాలతో మహింపరుస్తూ స్తుతిస్తూ మహింపరుచుకుందాం. సిలువ త్యాగముకై స్తోత్రము యేసయ్యా, నీ క్షమా హృదయముకై స్తోత్రము యేసయ్యా, నీ సిలువ త్యాగముకై స్తోత్రము యేసయ్యా, నీ క్షమా హృదయముకై స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము మెస్సయ్యా, స్తోత్రము 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 యేసయ్యా, స్తోత్రము 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 యేసయ్యా, నీ సిలువ త్యాగముకై స్తోత్రము యేసయ్యా, నీ క్షమా హృదయముకై స్తోత్రము యేసయ్యా. సొగసైన నీ రూపం వికారమాయనే, వ్యసన తుడవై బాధనందితివే, సొగసైన నీ రూపం వికారమాయనే, వ్యసన తుడవై బాధనందితివే, నీ గాయములే నన్ను శుద్ధి చేసెను, నీ గాయములే నన్ను శుద్ధి చేసెను, నా రక్షణకు కారణమాయెను, నా రక్షణకు కారణమాయెను. నీ సిలువ త్యాగముకై స్తోత్రము యేసయ్యా, నీ క్షమా హృదయముకై స్తోత్రము యేసయ్యా, నీ సిలువ త్యాగముకై స్తోత్రము యేసయ్యా, నీ క్షమా హృదయముకై స్తోత్రము యేసయ్యా. బరువైన నా పాపం భరించితివే, బతుకుతే బడినా గొర్రె పిల్లయితివే, బరువైన నా పాపం భరించితివే, బతుకుతే బడినా గొర్రె పిల్లవైతివే, నీ బలియాగవే నీ బలియాగవే నన్ను మార్చివేసెను, నీ బలియాగవే నన్ను మార్చివేసెను, నా రక్షణకు కారణమాయెను, నా రక్షణకు కారణమాయెను. నీ సిలువ త్యాగముకై స్తోత్రము యేసయ్యా, నీ క్షమా హృదయముకై స్తోత్రము యేసయ్యా, నీ సిలువ త్యాగముకై స్తోత్రము యేసయ్యా, నీ క్షమా హృదయముకై స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము మెస్సయ్యా, స్తోత్రము 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 యేసయ్యా, స్తోత్రము
స్తోత్రము స్తోత్రము యేసయ్యా నీ సిలువ త్యాగముకై స్తోత్రము యేసయ్యా నీ క్షమా హృదయముకై స్తోత్రము యేసయ్యా నీ సిలువ త్యాగముకై స్తోత్రము యేసయ్యా నీ క్షమా హృదయముకై స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ప్రేమ విడినాడిన ప్రేమ, ఆయన ప్రేమను యేసయ్యా ఇంతని నేను వెలకట్టలేనయ్యా, అంతులేని ప్రేమ నీది యేసయ్యా, ఎంత పొగడినా రుణము తీరదయ్యా. ఎంత ప్రేమ నీదయా యేసయ్యా, ఇంతని నేను వెలకట్టలేనయ్యా, అంతులేని ప్రేమ నీది యేసయ్యా, ఎంత రుణం తీరదయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలచుట సాధ్యమా వల్ల కాదయా, ఏమని తెలపను ఈ ప్రేమ జాడను, శాశ్వతమైనది వింతైనది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలచుట సాధ్యమా వల్ల కాదయా, ఏమని తెలుపను నీ ప్రేమ జాడను, శాశ్వతమైనది వింతైనది. ఎంత ప్రేమ నీదయా యేసయ్యా, ఇంత నేను వెలకట్టలేనయ్యా, అంతులేని ప్రేమ నీది యేసయ్యా, ఎంత పొగడినా రుణం తీరదయ్యా. లోకంలో ఎన్నో ప్రేమలున్నను, శోకంలో ఉండగా తోడుండవే, గాఢంగా ప్రేమించిన ప్రియలైనను, చూడంగా కష్టాలను దరిచేరవు. లోకంలో ఎన్నో ప్రేమలున్నను, శోకంలో ఉండగా తోడుండవే, గాఢంగా ప్రేమించిన ప్రియులైనను, చూడంగా కష్టాలలో దరిచేరవు. స్థితి ఏదైనా విడువని ప్రేమ, మృతి వరకైనా తోడుండే ప్రేమ. స్థితి ఏదైనా విడువని ప్రేమ, మృతి వరకైనా తోడుండే ప్రేమ. ప్రతి క్షణం వెన్నంటి ఆదరించు ప్రేమ, ఆదరించు ప్రేమ. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలచుట ఏమని తెలపను ఈ ప్రేమ జాడను, శాశ్వతమైనది వింతైనది.
ఎంత ప్రేమ నీదయా యేసయ్యా, ఎంతని నేను వెలకట్టలేనయా, అంతులేని ప్రేమ నీది యేసయ్యా, ఎంత పొగడినా రుణం తీరదయ్యా. స్వార్థంతో నిండిన ఈ లోకంలో స్వచ్ఛమైన ప్రేమను కనపరిచేదెవరు, చూచి చూడనట్టు నటించే భూమిలో వెతికి మరి ప్రేమతో సంధించేదెవరు. స్వార్థంతో నిండిన ఈ లోకంలో స్వచ్ఛమైన ప్రేమను కనుపరిచేదెవరు, చూచి చూడనట్టు నటించే భూమిలో వెదకి మరి ప్రేమతో సంధించేదెవరు. వెదకని ప్రజకు దొరకిన ప్రేమ, వెదలను తీర్చి రక్షించిన ప్రేమ. వెదకిన ప్రజకు దొరికిన ప్రేమ, వెదలను తీర్చి రక్షించిన ప్రేమ. ప్రేమించే ప్రాణాన్ని అర్పించిన ప్రేమ, అర్పించిన ప్రేమ. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలచుట సాధ్యమా, వల్ల కాదయా. ఏమని తెలపను ఈ ప్రేమ జాడను, శాశ్వతమైనది వింతైనది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలచుట సాధ్యమా, వల్ల కాదయా. ఏమని తెలుపను ఈ ప్రేమ జాడను, శాశ్వతమైనది వింతైనది. ఎంత ప్రేమ నీదయా యేసయ్యా, ఇంత అని నేను వెలకట్టలేనయా, అంతులేని ప్రేమ నీది యేసయ్యా, ఎంత పొగడినా రుణం తీరదయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలచుట సాధ్యమా, వల్ల కాదయా. ఏమని తెలుపను ఈ ప్రేమ జాడను, శాశ్వతమైనది వింతైనది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలచుట సాధ్యమా, వల్ల కాదయా. ఏమని తెలుపను ఈ ప్రేమ జాడను, శాశ్వతమైనది వింతైనది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన కార్చిన రక్తము రుధిరధారలై ఆ కలువరి కొండపైన, కలువరిలో నీ శిలువ త్యాగమే, కరిగించిన నా పాప హృదయమే, నీవు కార్చిన ఈ రుధిరధారలో కలిగించిన పాపికి పరిహారమైన కీర్తన పాడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మన స్వరాలు ఇప్పి దేవుని మహింపరచుకుందాం. దయచేసి ఇది మీ వాట్సాప్ మెయిన్ గ్రూప్స్లో ఈ పాటలు పెట్టడం జరిగింది. ఇప్పుడు పాడే పాటకు మీరు ఓపెన్ చేసి చూసి పాడవచ్చని తెలియజేస్తాం. మేనేజర్స్ మెయిన్ గ్రూప్లో కూడా కలువరిలో నీ శిలువ త్యాగమే, కరిగించెను నా పాప హృదయమే, నీవు కాచిన
పాపికి పరిహారమే, కలిగించెను పాపికి పరిహారమే. కలువరిలో నీ సిలువ త్యాగమే, కరిగించెను నా పాప హృదయమే. కలువరిలో నీ సిలువ త్యాగమే, కరిగించెను నా పాప హృదయమే. నీవు కాచిన ఈ రుధిరధారలే, నీవు కాచిన ఈ రుధిరధారలే, కలిగించెను పాపికి పరిహారమే. ఓ మానవా ఇది మన కోసమే, ఓ మానవా ఇది మన కోసమే. ఈ గొప్ప ప్రేమ బలియాగము, కలువరిలో నీ సిలువ త్యాగమే, కరిగించెను నా పాప హృదయమే. దోషము కొరకై నలుగగొట్టబడిను, మన అతిక్రమ బాధలు సిలువపై మోసెను. మన దోషము కొరకై నలుగగొట్టబడిను, మన అతిక్రమ బాధలు సిలువపై మోసెను. కొరడా దెబ్బలతో గాయపరచబడెను, కొరడా దెబ్బలతో గాయపరచబడెను. ఆ గాయములే నిన్ను స్వస్థపరిచెను, ఆ గాయములే నిన్ను స్వస్థపరిచెను. మానవా ఇది మన కోసమే, ఓ మానవా ఇది మన కోసమే. ఈ గొప్ప ప్రేమ బలియాగము, కలువరిలో నీ సిలువ త్యాగమే, కరిగించెను నా పాప హృదయమే. చేతులలో మేకులు భరించినావే, తలపైన ముళ్ళు రక్కలో బల్లెము. చేతులలో మేకులు భరించినావే, వదకుతే బడిన గొర్రె పిల్ల ఓలే, వదకుతే బడిన గొర్రె పిల్ల ఓలే. మౌనముగా శిక్షను సహించినావే, మౌనంగా శిక్షను సహించిన. ఓ మానవా ఇది మన కోసమే, ఓ మానవా ఇది మన కోసమే. ఈ గొప్ప ప్రేమ బలియాగము, కలువరిలో నీ సిలువ త్యాగమే, కరిగించెను నా పాప హృదయమే. కలువరిలో నీ సిలువ త్యాగమే, కరిగించెను నా పాప హృదయమే. నీవు కాచిన ఈ రుధిరధారలే, నీవు కాచిన ఈ రుధిరధారలే, కలిగించెను పాపికి పరిహారమే. ఓ మానవా ఇది మన కోసమే, ఓ
ఓ మానవా ఇది మన కోసమే, ఈ గొప్ప ప్రేమ బలియాగము, కలువరిలో నీ సిలువ త్యాగమే, కరిగించెను నా పాప హృదయమే, కలువరిలో నీ సిలువ త్యాగమే, కరిగించెను నా పాప హృదయమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తంతో కడగబడిన మనందరం కూడా ఆయన రక్తంలో పాపము లేని రక్తము, స్వార్థం లేని రక్తము, నిష్కలంపమైన పరిశుద్ధమైన రక్తంచే మనలందరినీ కడగబడిన దేవాదేవునికి నిర్దోషమైనది, నిష్కలంకమైనది, మనసులు లేనిది యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, అది దైవ రక్తము అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీరు చప్పట్లు కొడుతూ మాతో కూడా మీరు పాడుతూ వాట్సాప్లో ఉన్న మీరందరూ కూడా పాటను చూసి కూడా మనం పాడచ్చు. నిర్దోషమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, మనుషులలో ఆ దూతలలో లేనేది, మనుషులలో ఆ దూతలలో కానే కాదది. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, నిర్దోషమైనది. నరుని రక్తమైనా పాపములను కడుగగలదా, నరుని రక్తమైనా శాపములను బాపగలదా, నరుని రక్తమైనా పాపములను కడుగగలదా, నరుని రక్తమైనా శాపములను బాపగలదా, పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే బాపి, పరిశుద్ధ పరచును నా యేసు రక్తం, పరిశుద్ధ పరచును నా యేసు రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, కలిసి యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము,
నిర్దోషమైనది. నరుని రక్తమైన రోగములను స్వస్థపరచేనా, నరుని రక్తమైన మనములను పారద్రోలేనా, నరుని రక్తమైన రోగములను స్వస్థపరచేనా, నరుని రక్తమైన దయ్యములను పారద్రోలేనా, రోగాలపై జయము దయ్యాలకే భయము, రోగాలకే జయము దయ్యాలకే భయము కలిగించు రక్తము నా యేసు రక్తము, కలిగించు రక్తము నా యేసు రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. నిర్దోషమైనది నిష్కలంకమైనది, నిర్దోషమైనది నిష్కలంకమైనది, మనుషులలో ఆదూతలలో లేనే లేనిది, మనుషులలో ఆదూతలలో కానే కాదది, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ 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 రక్తము, యేసు రక్తము దైవ రక్తము. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ సమయంలో ఎండ తీవ్రంగా ఉంది, అయినప్పటికీ మధ్యాహ్నం అయినప్పటికీ మీరు దేవుణ్ణి ప్రేమించి దేవుడు కూడా యేసు ప్రభు వారు కూడా ఇదే సమయంలో సిలువ వేయబడడానికి తీసుకువెళ్ళబోతున్న పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మరణించక ముందు 7 మాటలు ఆయన పలికిన 7 మాటలను మనము ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. మొట్టమొదటిగా మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ యొక్క మొదటి మాటను మనకి బోధించడానికి మన ప్రియులు సుంక నిర్మలమ్మ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ఆ తర్వాత ప్రత్యేకమైన పాట పాడడానికి స్నేహ బెంజమిన్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇంకా ఎవరైనా, ఇద్దరే నాకు పేర్లు ఇచ్చారు, ఇంకా ఎవరైనా ముగ్గురికి ఇంకా పాటలు పాడడానికి అవకాశం ఉంది కనుక మీ పేరు నాకు అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. 1 2 3 అయిపోయింది. దట్స్ ఆల్.
మరి ఇంకా ఎవరైనా ఉంటే నెక్స్ట్ గుడ్ ఫ్రైడేకి అది పాట పాడండి. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం, బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీది క్షమా. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. అవకాశం ఇచ్చిన దైవ సేవకుల కుటుంబానికి, కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటి మాట పాస్టర్ గారు చదివేశారు కాబట్టి నా సమయం 7 నిమిషాలు మాత్రమే, కాబట్టి దీని వివరణలోనికి వెళ్ళిపోదాం. ఏం చేయమన్నారు, ఏం చేస్తున్నారు ప్రభు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. తెలీదండి? తెలుసండి. ప్రభువుకు ముందే తెలుసు. పేతురు బొంకుతాడని తెలుసు, గొర్రెలను కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయని తెలుసు, యూదా ఇస్కరియోతు బొంకుతాడని తెలుసు. మరి ఇన్ని రకాలుగా మనుషుల యొక్క మరి యోనా పత్రికలో ఉంటుంది. చివరి అధ్యాయంలో చివరి వచనం ఏమంటారు? 123,000 ఈ ప్రజలు కుడి ఎడమలు ఎరుగని ప్రజలట. అంటే వాళ్ళు పాపం చేశారు, నాశనం అయిపోతుంది నునేవ పట్టణం. ప్రజలు పాపము చేస్తున్నారు. అయినా తండ్రి వీరిని క్షమించండి, అయినా ప్రభువా వీరిని క్షమించండి. వారి కొరకు, సమస్త మానవాళి కొరకు ప్రాణము పెట్టిన నేనే క్షమించకపోతే కుటుంబంలో ఉన్న క్షమిస్తారా? బంధువులు క్షమిస్తారా? లోకంలో ఉన్నవారు క్షమిస్తారా? నేనే క్షమించకపోతే వారి పాపాలు ఒప్పుకొనడానికి, ఆ తప్పిదం నుంచి విడుదల పొందడానికి, దాచి ఉంచిన జీవం అనుభవించడానికి, మరి ఇంత మర్మమైన యేసయ్య, త్యాగము చేసిన యేసయ్య వాళ్ళకి ఎలాగ అర్థమవుతారు? వాళ్ళకి ఎలాగ అర్థమవుతారు? తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరు. తెలిసే చేస్తున్నాం ప్రియమైన వాళ్ళ, ఇప్పటికీ మనం తెలిసే చేస్తున్నాం. అయినా ఎందుకు క్షమిస్తున్నాడు దేవుడు? క్షమాపణ మన హృదయాలు మార్పు చెందడానికి, పశ్చాత్తాపడడానికి. చాలాసార్లు మన పాపం ఒప్పుకుంటాము, ప్రభువా మమ్మల్ని క్షమించమని అడుగుతాం. కానీ క్షమించిన ప్రతి పాపమును మనం చేయకుండా ఉంటున్నామా? ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఒక్క మాటే నేను చూపిస్తాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం. ఆయన ఎంత ప్రేమ గొప్పదంటే ఆయన త్యాగం చేసిందే కాకుండా ఆయన ప్రేమ మర్మమై ఉన్న నేను సకల ఐశ్వర్యము కలిగిన వారే. థ్యాంక్ యూ తల్లి, చాలు. ఏం కావాలి ఉండాలి? నేను ఎంతగా పోరాడుతున్నానో, ఈ సిలువలో ఎంత త్యాగం చేస్తున్నానో, ఎన్ని గాయాలు పొందుతున్నానో, ఎంతమంది చేత ఉమ్మివేయబడుతున్నానో, ఎంతమంది చేత తృణీకరించబడుతున్నానో, 1 తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు తిన్నప్పటికీ నేను సహిస్తూ, మీరు చేసిన గాయాలను భరిస్తూ మిమ్మల్ని క్షమిస్తున్నాను. క్షమించడమే కాకుండా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు దేవుని రాజ్యంలో ఉండాలని, నా రూపంలోనికి మార్చబడాలని, ఈ లోకమును జయించాలని. ఈ పాపపు లోకములో మీరు మలినమైపోతున్నారు, జయించలేకపోతున్నారు, పరిస్థితులన్నిటిలో రాజీ పడిపోతున్నారు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరు గనుక క్షమించము. ఎలాంటి క్షమాపణ? నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకోవాలి. ముందు మీరు తెలుసుకోవాలి ఆయన ఎందుకు త్యాగం చేస్తున్నాడు, ఆయన ఎందుకు క్షమిస్తున్నాడు. ఇన్నిసార్లు పాపం చేసిన, ఇన్నిసార్లు దేవుని గాయాలలో వేలు పెడుతున్నా ఆయన ఎందుకు క్షమిస్తున్నాడు అది తెలుసుకోవాలి. సంవత్సరాలు తరబడి ఈ మాటను ధ్యానించడమే కాదు ప్రియమైన వారలారా, మన విశ్వాస జీవితానికి ఒక అద్భుతమైన మార్పు తీసుకురావాలి. క్షమాపణను ఆధారం చేసుకొని ఇక ఎన్నడూ పాపము చేయకుండా ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. ఇంకొక మాట కూడా ఆయన అన్నారు, ఏమని? వారు ప్రేమ యందు అతుకబడి. బైబిల్ అంతటి 66 గ్రంథాల మరి శాస్త్రం ఏమంటే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు, నిన్ను నీవు ప్రేమించుకో. పాపమును ద్వేషించి దేవునికి ఇష్టమై బ్రతుకుతూ దేవుని రాజ్యంలో ఉండడానికి ఏవేవి వదులుకోవాలో నీకు నువ్వు మొదట ప్రేమించు. నువ్వు ప్రేమించుకుంటేనే పాపాన్ని విడిచిపెడతావు. నా ప్రభు కంటే గొప్పదేమీ లేదు. నా ప్రభు రూపంలో మార్చబడాలంటే, నా ప్రభు సన్నిధిలో నేను ఉండాలంటే
ఉండాలంటే నా ప్రతి బలహీనతను, నా ప్రతి పాపమును నేను ఒప్పుకొని ఇక ఎన్నడూ జోలికి పోకూడదు. అట్టి పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆయన రూపంలోనికి మనలను మార్చును గాక. ఈ క్షమాపణను ఆధారం చేసుకొని ఆయన రాజ్యములో ఆయనతో పాటు ఉండడానికి ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. ప్రభు ఈ మొదటి మాటను దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తం మన మధ్య రాజేశ్వరి గారు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తారు. మరొక్కరికి మాత్రం ఛాన్స్ ఉంది. సాంగ్ ఎవరైనా మీ చేయి చూపించవచ్చు. ఒకే ఒక్కరికి ఛాన్స్ ఉంది. అనుగ్రేస్. ఓకే, ఉన్నారండి రాజేశ్వరి గారు? ముందు ప్రార్థన చేసినప్పుడు దయచేసి వేదిక మీదకి వచ్చి ప్రార్థన చేయండి. ఎందుకంటే షీట్లో మీరు కూడా ఉన్నారు కనుక వచ్చి ప్రార్థన చేయవలసింది. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా ప్రభా దేవ, 7 మాటలను గూర్చి నాయన ధ్యానించుచుండగా నా ప్రభా, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరని నా ప్రభా నువ్వు మాట్లాడిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు. అవును ప్రభా, ప్రతి ఒక్కరు కూడా దేవుడు నా ప్రభా నాయన. అయ్యా నీకు మాకు ఆయాస్కరమైన ప్రతి మార్గమును తొలగించండి ప్రభా దేవ. అయ్యా నా తండ్రి నాయన, నీ సన్నిధికి మేము దూరముగా ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నా ప్రభా, అవి మాకు దూరపరచమని బ్రతమానుకుంటున్నాను నా ప్రభా. నీకు ఇష్టంగా బ్రతుకులకు మాకు నేర్పించండి తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ వందనాలు వందనాలు వందనాలు. సర్వశక్తుడైన ప్రభా నాయన, ఇదిగో నా తండ్రి, మేము అపనమ్మకస్తులమైనప్పటికీ నీవు నమ్మకస్తుడుగా నా ప్రభ మా కొరకునైనా మరణమును నా ప్రభ నా తండ్రి రుచి చూసావు, ప్రాణమును పెట్టావు నా ప్రభ నాయన. దేవ నా తండ్రి నాయన, ఇదిగో నా ప్రభ మొదటి మాటలోని శక్తి ప్రతి ఒక్కరు కూడా నేను కలిగి ఉండాలి నా ప్రభ. మమ్మల్ని వల్లే మా పొరుగు వారిని మేము ప్రేమించడానికి, నాయన క్షమించడానికి, సహించడానికి ఓర్పు సహనమును దయచేయండి నా ప్రభ. నీ అపారమైన ప్రేమ మేము కలిగి ఉండడానికి కృపనివ్వండి ప్రభ. నిలవబడిన దాసరాలను దీవించి ఇంకా నిలవబడబోతున్న వారందరినీ ఆత్మాధీనములో ఉంచుకుని ఏడంతల అభిషేకముతో అభిషేకించి నీవు నా నోటికి మాట వలె ఉంటా అన్నావు ప్రభా నాయన. అయ్యా నా తండ్రి, నీ నోటి మాటగా ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరిచి మీరు మాట్లాడమని, హృదయాలు హృదయం తెరవబడినట్లు ప్రతి హృదయాన్ని తెరవచ్చేయమని, దైవజనులను నా ప్రభ వచ్చిన వారందరినీ కూడా నీ ఆత్మతో అభిషేకించి నా ప్రభ నూతన అభిషేకముతో నింపినాయన. మా కొమ్మును నా ప్రభ నాయన నూతన తైలముతో నింపిన ప్రభ నాయన. నీ శిలువ దర్శనముతో నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని నాయన, నీ రాజ్య రాకడ కొరకు నాయన మీ పని కొరకు మమ్మల్ని ఆయుత్తపరిచి వాడుకోనమని ప్రార్థన నా చిరేడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామం పెట్టి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన వదిలి స్నేహ బెంజమిన్ గారు వచ్చి ఒక పల్లవి ఒక చరణం, అదేవిధంగా ప్రియాంక అండ్ స్నేహ బెంజమిన్ గారు ఇరువురు వచ్చి ఒక పల్లవి ఒక చరణం పాడి వినిపిస్తారు. దయచేసి గమనించండి. వాక్యం లేదా ఈ యొక్క బోధించేవారు 5 నుంచి 10 నిమిషాలు తీసుకోండి. ప్రార్థన చేసిన వాళ్ళు ఆ టైం 5 నుంచి 10 నిమిషాలు కూడా ప్రార్థన చేస్తే నెక్స్ట్ వాళ్ళకి మరి టైం సరిపోదు. మనం 3 గంటలు ముగించడానికి ఇష్టపడుతున్నాం కనుక దయచేసి వాక్యం పంచుకునేవారు 5 నుంచి 10 నిమిషాలు, ప్రార్థన చేసేవారు 2 నిమిషాల లోపు, అదేవిధంగా పాట పాడేవారు ఒక పల్లవి ఒక చరణం. అలాగని చరణంతో మొదలెట్టి 2వ చరణం పాడి 3వ చరణం పాడి అదే పల్లవి అని చెప్పేసి అలా చెయ్యొద్దు. దయచేసి నీట్గా పాడి దేవుని మహింపరచవలసింది మనం చేస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ పాట వచ్చిన వారు మాతో కలిసి పాడాలని మనం చేస్తున్నాం. हमें वो दूरी थी कितनी गहरी, कितना बड़ा था वो फासला, मायूस होकर स्वर्ग यो देखा, निराशा में तेरा नाम लिया, अंधकार हटाकर
ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. రెండవ మాటగా లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఈ యొక్క మాట మనం బోధించడానికి సామూర్తి గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో మాటగా లూకాసు సువార్త 23వ అధ్యాయం 38 నుంచి 43 చదువుకుందామండి. నేనే చదువుతాను. వేలాడు వేయబడిన నేరస్తులు ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ గల పరలోక తండ్రి యేసు ప్రభువా, మీ నామానికే లెక్కన స్తోత్రాలు ఎత్తండి. దేవా, ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు సిలువలో పడిన రెండో మాటగా, అల్పుడను అయోగ్యుని ఎన్నిక లేని వాడిని వట్టివాడిని మట్టివాడిని నేను నీ పాదాల చెంతలో చేరి ఆ మాటని వివరించడానికి ధ్యానించడానికి సిద్ధపడుతుండగా నీ ఆత్మతో నింపునాయన, శక్తితో నింపునాయన, బలముతో నింపునాయన. దేవా, నీ ప్రజలకు కావలసిన వర్తమాని నాతో మాతో ప్రతి ఒక్కరితో నువ్వు సూటిగా మాట్లాడి దర్శించి బలపరచమని, నీ నామానికి మహిమ చెల్లించుకోమని మా రక్షకుడు ప్రియ కుమారుడు నజరేయుడైన యేసు నామమున పేరట అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఇంత చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం, టైం లేదు, 5-10 నిమిషాలే. ప్రియమైన దేవుని సంగమా, రెండవ మాటగా రెండవ దొంగతో యేసు ప్రభువారు, నేడు నీవు నాతో పరదేశంలో ఉన్నావు ఎందుకన్నాడు? దేని నిమిత్తం అన్నాడు? ఆ దొంగ ఏమైనా కానుకలు ఇచ్చాడా? లేకపోతే మందిరం కట్టడానికి డబ్బులు ఇచ్చాడా? దశంభాగాలు ఇచ్చాడా? కృతజ్ఞతార్పణలు ఏమైనా ఎక్కువ ఇచ్చాడా? కాదండి. ఒక పక్క యేసు ప్రభువుని మండు టెండలో సిలువలో వేలాడదీస్తున్నప్పుడు ఎడం పక్క ఒక దొంగ, కుడి పక్క ఒక దొంగ, రెండు బందిపోడు దొంగలు ఆయన మధ్యలో వేలాడదీస్తున్నారు. ఆయనతో పాటు సిలువ వేశారు. ఆయనతో పాటు మండు టెండలో వేలాడదీస్తున్నప్పుడు ఒక ఎడం పక్క దొంగ ఏమన్నాడో తెలుసా? యేసు, నువ్వు రక్షించుకో, నువ్వు దేవుడు వడ కదా, నువ్వు రక్షకుడు వడ కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఇది ఎంతటి మాట అండి! దేవాది దేవుడై ఉండి సర్వశక్తిగల యేసు ప్రభు ఉండి గుర్తించక లోకానుసారమైన స్వస్థత కొరకు, లోకానమైన భోగభాగ్యాల కొరకు, లోక ఆశల కొరకు, లోక భోగాల కొరకు, లోక సంపద కొరకు ఈ రెండవ విధంగా చూస్తుంటే అదే కుడి పక్కన దొంగ ఏమంటున్నా తెలుసా? ఏయ్, నేను ఒకే బందిపోటు దొంగలము, ఒకే శిక్ష చేశాము, ఒకే శిక్షలో ఉన్నాము, ఒకే నేరములో ఉన్నాము. ఇది మనకైతే న్యాయమే. ఎందుకంటే మన ఇద్దరం కలిసి చాలా ఘోరాలు చేశాం, చాలా నేరాలు చేశాం, చాలా దోపిడీలు చేశాం, ఎంతో మందిని చెరపట్టుకుని పోయాం, ఎన్నో కుటుంబాలు కూల్చివేశాం. ఈ శిక్ష మనకైతే న్యాయమే. కానీ ఆయన ఎవరనుకున్నావు? సర్వశక్తిగల దేవుడు, సర్వ సృష్టికర్త, మహాగణుడు, రాజులకి రాజు, ప్రభులకు ప్రభు, ఆయనే మెస్సయ్య అని రెండవ దొంగ గుర్తించాడండి. గుర్తెరిగి యేసు ప్రభుతో ఏమన్నదయ్యా? యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే పశ్చాత్తాపంతో కన్నీళ్లతో తను తగ్గించుకొని విధేయత కలిగి యేసు ప్రభు సన్నిధికి వస్తారో వారు నేరుగా పరలోక రాజ్యములో ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యము. యేసు రెండవ దొంగ గుర్తించాడు. ఏమని? ఆయన మెస్సయ్యని, ఆయనే రాజులకు రాజని, ప్రభులకు ప్రభుని, రాబోతున్నాడని, తన రాజ్యముతో ఈ భూలోకం రాబోతుందని గుర్తెరిగాడు. కాబట్టి యేసు, నీ రాజ్యము నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంత ముందు కూడా ఒక శతాధిపతి గుర్తెరిగాడండి. శతాధిపతి గుర్తెరిగాడు. ఒక శతాధిపతి అనగా 100 మంది సైన్యముడికి అధిపతి. అటువంటి అధిపతి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా దాసుడు బలహీనంగా ఉన్నాడయ్యా, అనారోగ్యంతో ఉన్నాడయ్యా, ఒక్కసారి స్వస్థపరచవంటే యేసు ప్రభు అన్నాడు,
పదా నేను మీ ఇంటికి వస్తానంతే. అయ్యో అయ్యా నేను యోగ్యుని కాదయ్యా, నువ్వు మా ఇంటికి రావటానికి ఏమాత్రం నేను అర్హుడు కాదయ్యా, నేను శతాధిపతి, 100 మందికి అధిపతి. ఒకడు అటెల్మెంట్ వెళ్తాడు, ఒకడు ఇటెల్మెంట్ ఇటు వెళ్తాడు, ఇటు చెబితే ఇటు వెళ్తాడు. మరి 100 మందికి అధిపతి ఉన్న నాకే ఇంత గర్స్ ఉంటే, ఇంత పవర్ ఉంటే, ఇంత శక్తి ఉంటే, ఇంత అధికారం ఉంటే, సర్వ సృష్టికర్తని దేవుడు నీకు ఎంత అధికారం ఉండాలి, ఎంత గర్స్ ఉండాలి, ఎంత పవర్ ఉండాలి, ఎంత మహిమ ఉండాలి. కాబట్టి నీవు నా ఇంటికి రావటానికి నీ అర్హుడు కాదు. మాట మాత్రం సెలవీయ, నా దాసుడు అక్కడ అద్భుతం చూస్తాడు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే అక్కడ కార్యాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శతాధిపతి గుర్తించాడని 100 మందికి అధిపతి అయితే ఆయనకి అంత గట్స్ ఉంటే, అంత పవర్ ఉంటే, సర్వ సృష్టికర్త యేసు ప్రభువాడికి ఎంత గట్స్ ఉంటుందండి, ఎంత పవర్ ఉంటుంది. అది గుర్తించాడు. గుర్తించే ఆయన ఏం చేశాడండి, అడిగాడు కాబట్టి ఎల్లో విశ్వాసంతో నీ విశ్వాసం ఈ దాసుడు స్వస్థమవుతాడు అన్నాడు. ఆయన వెళ్ళేసరికి తన దాసుడు బాగుపడి ఇంటిలో అటు ఇటు తిరుగుతున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆయన ఎంతమంది అయితే చివరి దశలో ఉన్నారు, దొంగ కూడా చివరి దశలో ఉన్నాడు. ఒక దొంగ చివరి దశలో ఉన్నాడు. ఇక్కడతో ఈ జీవితం అయిపోలేదు. కానీ ఈ జీవితం అయిపోయిన తర్వాత ఇంతవరకు నేను దోపిడీ చేస్తూ, దొంగతనాలు చేస్తూ, లూటీలు చేస్తూ, వ్యభిచారాలు చేస్తూ, కుటుంబాలకు కూస్తూ ఈ జీవితంలో, ఈ లోకంలో బతికాను. ఇక మీద చాలు, ఈ జీవితం అయిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఉంది, ఇంకొక లోకం ఉంది. ఆ లోకానికి వెళ్ళాలంటే దానికి మార్గము యేసు క్రీస్తుని గుర్తెరిగి యేసు ప్రభువాన్ని అడిగాడు కాబట్టి పరలోక రాజ్యములో చేరగలిగాడు. పరలోక రాజ్యములో దొంగ వెళ్ళిన తర్వాత దోతలు అడుగుతున్నారు, ఏయ్ ఎలా వచ్చావు నువ్వు? బాప్తిస్మం తీసుకోలేదే, కానుకలు ఇవ్వలేదే, దశంభాగాలు ఇవ్వలేదే, కొత్త అర్పణలు ఇవ్వలేదే, చర్చికి కూడా నువ్వు కానుకలు ఇవ్వలేదే, నువ్వు ఎలా వచ్చావు పరలోకం అంటే? అయ్యా నేను పరలోకం ఎలా వచ్చానంటే, ఇక్కడ రాజు ప్రభు సర్వశక్తి గల దేవుడు సృష్టికర్తని యేసు ప్రభుని ఎరిగి ఆయన పాదాలు పట్టుకొని గోచారనయ్యా, అడిగాను కాబట్టి పరలోకానికి ఆయన తీసుకొని వచ్చా. ఈరోజు చాలామంది మరి ఏమీ ఇవ్వలేని బాప్తిస్మం తీసుకుని ఒక దొంగే పరలోక చేరగలిగితే, ప్రతి ఆదివారం వస్తున్న నా సహోదరులారా, ఆదివారం వస్తున్నాం, శుక్రవారం వస్తున్నాం, బుధవారం వస్తున్నాం, ప్రతి ప్రార్థనకు వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, సత్యంగా డబ్బులు ఇస్తున్నాం. మరి నీవు అడిగితే దేవుడు అద్భుతం చేస్తాడా చేయడా? తప్పకుండా చేస్తాడు. ఒక దొంగ అడిగితేనే పరలోకం తీసుకెళ్తే, మరి నువ్వు నేను అడిగితే దేవుడు అద్భుతాలు మనం చూడలేమా? అడగకే ఈరోజు పొందుకోలేకపోతున్నా. అడుగుతున్నారు కానీ ఎలాగ అడుగుతున్నారంటే, విధేయత లేదు, తగ్గింపు లేదు, పశ్చాత్తాపం లేదు, ఏమీ లేకుండా అయ్యే ఎడం పక్కన దొంగ అడిగినట్టుగా నువ్వు చేస్తావా చేయవా, నువ్వు దేవుడు వాట కదా నాకు చేయి అనే తప్ప తగ్గింపు లేక, నిజంగా కుడి పక్కన దొంగ తగ్గించుకొని విధేయతతో, ఈ రాజ్యం కాదు, ఈ లోకము కాదు, ఇంకొక లోకం ఉంది, అక్కడ యుగములు సజీవుడిగా ఉండాలంటే ఇక్కడ యేసు ప్రభు ముందు మోకరిల్తేనే తప్ప ఇంకో రాజ్యంలో అడుగు పెట్టలేం. నా ప్రియమైన దేవ ప్రజలారా, ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాం? ఎడం పక్క దొంగ వలె ఉన్నామా? కుడి పక్క దొంగ వలె ఉన్నామా? పశ్చాత్తాపంతో అడుగుతున్నామా? లేదా ఎడం పక్క దొంగ వలె లోక ఆశల కొరకు, లోక భోగభాగ్యాల కొరకు, లోక సంపద కొరకు, లోక దీవెల కొరకు అడుగుతున్నామా? మనము దేని విషయమై మొరపెడుతున్నాం? దేని విషయమై మన సంఘానికి వస్తున్నాం? దేని విషయమై దేవుణ్ణి అడుగుతున్నామో ఒక్కసారి మనం గుర్తెరిగితే మంచిది. దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అద్భుతంగా ఈ యొక్క మాటను మనం బోధించిన సామూర్తి గారు, అదేవిధంగా రెండవ మాట నిమిత్తం మన వదిన దైవకుమారి గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీపిద్దాం. తర్వాత పాట కొరకు మీనా జగదీష్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా
మనవి చేస్తున్నాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం అది దైవకుమారి గారు ఈ యొక్క రెండవ మాట మన జీవితంలో ఫలింపు దేవుడు దయచేలాగున ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. సర్వ మానవాళి పాపము కొరకు మరణించిన దేవా, మీకు వందనాలు. గాయపడ్డానికి ఇష్టపడిన తండ్రి, మీకు వందనాలు. శ్రమను అనుభవించడానికి ప్రభా మిమ్మల్ని మీరు తగ్గించుకున్న దేవా, అందును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. మా రోగములను బట్టి, మా వ్యసనములను బట్టి, మా బలహీనతలను బట్టి మరణించిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. మరి అలాగూ చిందించిన రక్తాన్ని బట్టి మాకు స్వస్థతనిస్తున్న దేవా, మీకు వందనాలు. మా పాపము నుంచి, శాపము నుంచి మాకు విడుదలిస్తున్న దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అవునయ్యా, మేము ఎలాగో అడుగుతున్నామో మమ్మల్ని పరీక్షించుకోనమని మీరు మాట్లాడుతున్నారు. తగ్గించుకొని విధేయత కలిగి లోబడి అడుగుతున్నామా, లోక భోగాల కోసం అడుగుతున్నామా అని ప్రభా, మాలో ప్రతి ఒక్కరము మీ పరలోకము కొరకు ఎదురు చూస్తూ, మీరిచ్చే జీవము కొరకు, రాజ్యము కొరకు ఎదురు చూస్తూ, కేవలము ఈ లోకములో తండ్రి మా సర్వైవల్కి కావాల్సిన బేసిక్ ప్రభా వాటి మీద దృష్టి ఉంచి, కానీ మీరిచ్చే పరలోకం మీద ప్రభా అధికముగా దృష్టి ఉంచి కొనసాగిపోవడానికి, దాని గురించిన జీవాన్ని మాత్రమే ఆశపడడానికి మీరు మాకు సహాయం చేయండి. ఆ స్థాయికి మమ్మల్ని తీసుకువెళ్ళమని అడుగుచున్నాం. ఈ చిన్న ప్రార్థన మీ పాసని చేర్చుకోండి. వ్యక్తిని, మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచమని, సంఘాన్ని, మానీయుల సంఘాన్ని ప్రభా మీ చేతికి అప్పగించుకుంటున్నాం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రావాలి, అందుకే ముందే చెప్పాను. త్వరగా పాటలు పాడేవారు ఒక పల్లవి, ఒక చరణం వెంటనే ఉండవలసింది మనం చేస్తున్నాం. మేకులు కొట్టిరా, తలపై ముళ్ళ కిరీటమా, నేరమే ఏమీ లేకనే, అయ్యో ఎంతటి ఘోరమా. కాళ్ళకు మేకులు కొట్టిరా, తలపై ముళ్ళ కిరీటమా, నేరమే ఏమీ
చాలా అద్భుతంగా పాడి వినిపించిన సహోదరి మీనా గారికి ప్రత్యేకమైన వందనాలు. సమయంలో 3వ మాటగా మనమందరము లేఖన భాగం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండే చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. ఈ మాటను మనకు బోధించడానికి మా సహోదరి రూబీ పాల్ గారు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. నాకు ఇచ్చిన 3వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనముల లేఖన భావంలో ఇలా రాసి ఉంది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడు మనకి ఎన్నో మాటలు మనకి ముందు ఆయన మూడు సంవత్సరాలు తన సువార్త జీవిత పరిచర్యలోని ఎన్నో విషయాలు మనకి అన్నీ ఏది ఊరికినే నోటి మాటగా చెప్పలేదు, కానీ ఆయన నిజ జీవితంలోని ఆయన పాటించి ఆచరించి ఆచరణలో పెట్టి మనకి ఒక ఉదాహరణగా మనకి ఇచ్చి వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ సిలువలో పలికిన 7 మాటలు మనకి అందరం ప్రతిసారి వింటూనే ఉంటాం. దీంట్లో 3వ మాట అందరికీ కంటదాయే. ఏంటని? అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. దీని విషయంలో చూసుకున్నట్లయితే యేసు ప్రభు తల్లి గురించి అంతగా తాపత్రయపడడానికి, తల్లి మీద అంతగా కన్సర్న్ చూపించడానికి గల కారణము ఏమి అయి ఉంటుంది అని అనుకుంటే, తన తల్లి గురించి మనం ఆలోచిస్తే తల్లి పడిన శ్రమ యేసు ప్రభువుకి తెలుసు. మరియమ్మ గురించి చూసుకున్నట్లయితే తన గర్భవతి అయినది మొదలుకొని ఎన్నో అవమానములు గుండా వెళ్ళింది, ఎన్నో కష్టములు గుండా వెళ్ళింది, ఎంతో ఇరుకు గుండా వెళ్ళింది. ఎవరి గురించి? తన కుమారుని గురించి తను ఎంతగానో అనుభవించలేదంటారా? ఎన్నో మాటలు అనుభవించింది. ఎందుకంటే ఇది నార్మల్గా వచ్చిన బేబీ కాదు, ఏంటి దేవుడు ఇచ్చిన. కానీ చాలామంది అది ఏమంటారు? అది అంగీకరించినప్పటికీ అది తను స్వీకరించిన తర్వాత దాన్ని ముందుకు నడిపించింది. ఆ బాధ అంతటిని తెలుసు. ఆ బాధని తను తల్లిని విడిచిపెట్టలేదు. తనకున్న పరిస్థితులను గుండా వెళ్ళిపోతూ తల్లిని విడిచిపెట్టినట్టుగా అక్కడ ఎక్కడా కనిపించదు. అక్కడ మామూలుగా ఆ 3.5 సంవత్సరంలో బైబిల్లోని మీరందరూ గమనిస్తే 7 సార్లు తల్లి గురించి మాట్లాడినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తల్లి గురించి మాట్లాడుతూ ఆ కుటుంబంలో యేసు ప్రభు తర్వాత ఎంతోమంది పుట్టినప్పటికీ వాళ్ళెవ్వరికి యేసు ప్రభు అంటే ఇష్టము లేనట్లుగా మనకందరికి తెలుసు. మార్కు సువార్త 3:21లోని వారు ఏంటంటే మతి చెలించి ఉన్నారు అనేసి తన సహోదరులే యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. అక్కడ చూస్తే అంత వ్యతిరేకత పరిస్థితి కుటుంబంలో అయినప్పటికీ తన తల్లిని తన చివరి క్షణాలలోని విడిచిపెట్టలేనట్లుగా మనం కనిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. మనందరికీ తెలుసు వాక్యంలోని 10 ఆజ్ఞలలో కూడా ఒక ఆజ్ఞగా మనందరము ప్రతిసారి చదువుతూ ఉంటాం. ఏమని? తల్లిదండ్రులని సన్మానించాలని. మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే కొలస్సీ పత్రిక 3:20లో కూడా ఉంటుంది. ఏమవ్వాలి? తల్లిదండ్రులను సన్మానించాలి. ఎఫ్ఎస్సి 6:1-4లో కూడా ఉంటుంది. నీ దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. 1 తిమోతి 5:4లో కూడా ఉంటుంది. ఏమని ఉంటుందంటే తల్లిదండ్రులకి ప్రత్యుపకారము చేయమని. ఇక్కడ ప్రతి ఒక్క వాక్య భాగంలో కూడా తల్లిదండ్రుల మీద ప్రేమను చూపించాలని, అది మన కర్తవ్యముగా చెప్పినప్పటికీ యేసు ప్రభు ఒక ఉదాహరణగా ఆయనే తన తల్లిని అక్కడ ఏం చేస్తున్నాడు? శిష్యునికి ఇదిగో నీ యొక్క కుమారుడు అంటే తన బాధ్యతని అప్పచెప్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అక్కడ ఏంటంటే తనకు భరోసా ఇస్తున్నాడు తల్లికి. ఈ రోజు నుంచి నేను ఉండకపోవచ్చు, కానీ నీకు ఒక భరోసాగా నేను ఇస్తున్నాను. అంతేకాదు తల్లి పట్ల ఒక ఏంటంటే బాధ్యత కలిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇదంతా మనకి తెలిసిందే. 2వ మాటగా చూసుకున్నట్లయితే అక్కడ ఒకరికి ఒక శిష్యుడికి ఒక బాధ్యతను అప్పచెప్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. శిష్యునికి బాధ్యత అప్పచెప్తున్నాడు. ఏంటంటే తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అక్కడ చూసుకున్నట్లయితే యోహానికి అప్పచెప్పినట్లుగా కనిపిస్తూ ఉంది.
ఒక శిష్యునికి తన తల్లి బాధ్యత అప్పచెప్పినంత ఆ జీవితాన్ని జీవించినట్లుగా యోహాను కనిపిస్తూ ఉన్నాడు. యోహాను గురించి మనం తెలుసుకున్నట్లయితే యోహాను యేసుని ప్రేమించిన వ్యక్తిగా కనిపిస్తుంది. యోహాను ప్రతి క్షణము యేసును అంటుపెట్టుకొని ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు. ఎంతోమంది 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ యోహాను ఎక్కడ కూడా యేసు ప్రభుని విడిచిపెట్టకుండా ఉన్నాడు. తను ప్రార్థన చేసినప్పటికైతేనేమి, తను ఎక్కడికి వెళ్తానైతేనేమి, ప్రతి విషయంలోని తనతో పాటు ఉండి తన ప్రేమను గ్రహించి, మీరు యోహాను సువార్త అంతా చదివితే యేసు ప్రభువు గురించి, ఆయన ప్రేమ గురించి వర్ణించినంతగా ఇంకెవరూ అంతగా వర్ణించలేదు. ఎందుకంటే ఆయన అంతగా దాని గురించి తెలుసుకున్నట్లుగా, ఆయన రుచి చూచి తెలుసుకున్నాడు యేసు ప్రభు యొక్క ప్రేమని. ఆ శిష్యునికి దేవుడు ఏం చేసి తన తల్లి యొక్క బాధ్యతను అప్పచెప్పిన, తన సొంత అన్నదమ్ములు ఉండొచ్చు కానీ వాళ్ళెవరికి అప్పచెప్పలేదు, కానీ తనకు మాత్రం ఎవరికి శిష్యునికి బాధ్యత అప్పచెప్పినట్లుగా కనిపిస్తూ ఉంది. మనందరికీ 101వ కీర్తన 6వ వచనం ఒక్కటికి చదివి నేను ముగిస్తాను. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మనందరము దేవుని శిష్యులుగా ఎంచబడుతున్న మనము, దేవుని రక్షణలో నడుస్తున్న మనము, దేవుని యొక్క ప్రేమలో నడుస్తున్న మనము అందరము కలిసి దేవుని యొక్క సిలువలో దేవుడు మన గురించి రక్తం కార్చి ప్రాణం పెట్టాడని నమ్మిన మనము, శిష్యులుగా ఎంచబడుతున్న మనము, ఈరోజు నీకు నాకు దేవుడు అలాంటి బాధ్యత ఇవ్వగలడా? అలాంటి పరిస్థితిలో మనం ఉండగలమా? ఇదిగో నీ తల్లి అని అక్కడ చెప్పి, అక్కడ అంత ధైర్యముతో, ఒక నమ్మకంతో శిష్యునికి బాధ్యత అప్పచెప్పాడు అంటే తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి, యోహాను చూపించిన నమ్మకత్వం బట్టి యేసు ప్రభుకి ఎంత నమ్మకం కలిగితే కానీ తల్లిని అప్పచెప్పడు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము దేవునికి అలాంటి నమ్మకత్వం మనం చూపగలుగుతున్నామా? మన విశ్వాసతలోనైతేనేమి, మన పరిశుద్ధతలోనైతేనేమి, మన క్యారెక్టర్ విషయంలోనైతేనేమి, ప్రతి విషయంలోని నమ్మకత్వం కలిగి ఉంటున్నామా? దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత అక్కడ చూసుకున్నట్లయితే, ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను నిజంగా మనం కర్తవ్యము కంప్లీట్ చేయగలుగుతున్నామా? దేవుడు 7 మాటలు పలికిన మాటల గురించి మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. మన జీవితంలో మార్పు అనేది వస్తుందా? గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి, కానీ మన జీవితంలో మార్పు వస్తుందా? ఒకవేళ మనందరికీ తెలుసు, కుటుంబము పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల ఇక్కడ రిలేషన్షిప్స్ కోసం ఈ యొక్క మాట ఉన్నట్లుగా దీని యొక్క తాత్పర్యంగా కనిపిస్తూ ఉంది. రిలేషన్షిప్స్ గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తాం, మన కుటుంబం గురించి ఆలోచిస్తాం, మన కుటుంబం గురించి కన్నీరు కారుస్తాం, మన కుటుంబం గురించి ప్రాణ పెడతాం. అది మన కర్తవ్యం. దేవుడు మనకు కూడా ఇచ్చాడు, దేవుడు కూడా అది చేశాడు. మన తల్లిదండ్రులు అంటే మనం చాలా ప్రేమిస్తాం, ఇవన్నీ బాగానే ఉంది. దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు, మనకి తల్లిగా ఉన్నాడు. తల్లియును తండ్రియును ఆయనే అయ్యున్న మన దేవుడు మన పట్ల మనకి ఇచ్చిన బాధ్యతను మనము నెరవేర్చగలుగుతున్నామా? ఒకవేళ బాధ్యతను అసలు మనకి ఇచ్చాడా, అది మన భుజం మీద వేసుకున్నామా? మనము దూరంగానే, మిగిలిన శిష్యుల వల్లే దూరంగానే ఉంటే మనం భయపడుతూనే, మిగిలిన శిష్యులు ఏం చేశారండి? భయపడుతూనే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. పేతురైతే దూరం వెళ్ళిపోతూ ఉన్నాడు, 3 సార్లు బొంకాడు, ఆయనతోనే ఉన్నాడు, ఆయనతోనే అన్నీ చేశాడు, 3 సార్లు బొంకాడు. యోహాను మాత్రం తన చనిపోయిన చివరి క్షణము వరకు యేసుతోనే ఉన్నాడు. యేసు దగ్గర నుంచి బాధ్యతను కూడా తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. అట్టి గొప్ప జీవితాన్ని యోహాను జీవించాడు. తన తల్లి గురించి ఎప్పుడు అందరూ మాట్లాడతారు కనుక, దేవుడు నాతో మాట్లాడిన మాట నిజమైన శిష్యునిగా మాటలు ఆయన ఒక మాటగా నిజమైన శిష్యుడిగా, నిజమైన బాధ్యత తీసుకున్న వ్యక్తిగా అక్కడ నాకు కనిపించాడు. అతను నాకు ఎంతో నా జీవితాన్ని మార్చాడు. నిజంగా దేవుడు మనకి అలాంటి బాధ్యతను అప్పచెప్తే, అసలు బాధ్యత అప్పచెప్పడానికి మన జీవితము ఆయనకి నిజంగానే అంగీకారంగా ఉన్నదా లేదా అనేది ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు మనందరినీ ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. మన జీవితాలు మార్చుకుందాం. దేవుడు మనకిచ్చిన కర్తవ్యాన్ని, దేవుడు మనకిచ్చిన బాధ్యతని, దేవుడు మనకిచ్చిన రక్షణ కవచాన్ని, దేవుడు మనకిచ్చిన సంతోషమైన రక్షణ కవచమును, వస్త్రమును మలినము పట్టకుండా, తుప్పు పట్టకుండా, మరకలు అంటకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఎంతోమందిని రక్షణ మార్గంలోనికి నడిపించాల్సిన
బాధ్యత మనది. మనమందరము పరలోకం వెళ్ళాలి, తిరిగి మనతో పాటు మిగిలిన వాళ్ళని కూడా తీసుకువెళ్ళాలి. మన వలన ఇతరులు నరకంలోనికి వెళ్ళకూడదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తం మన మధ్య సావిత్రమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అటు తర్వాత ప్రత్యేకమైన పాట పాడడానికి సూజానా సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ మూడవ మాట దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. నిజమైన శిష్యుడిగా యోహాను ఇప్పుడు యేసు ప్రభువుకు అంటు పెట్టుకుని ఉంటున్న విధానం బట్టి, విడువకి ఎడబడక ఉన్న వ్యక్తి బట్టి, ఇదిగో నీ కుమారుని తల్లికి అప్పగించిన అద్భుతమైన కృపను అనుగ్రహించిన యోహాను వాలే మనం కూడా ఉండాలని చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన తర్వాత సూజానా ప్రత్యేకమైన పాట పాడి సిద్ధంగా ఉండవలసింది మనం. దేవుని నామానికి స్తోత్రములు. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవరు పిలువని పిలుపు, నేనెన్నడూ వినలేని పలుకు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన ప్రియ పరలోకపు రాజా, నీ ప్రేమ ఎంత గొప్పది, అంత ఇంత ఎంత అని వర్ణించలేము ప్రభు. దయతో నా ప్రభువా, దేవాతి దేవుడివ ఇండు కూడా నీ తల్లి పట్ల నీవు తీసుకున్న బాధ్యతను బట్టి నీకు కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాను ప్రభు. మేము కూడా మా సహోదరుల పట్ల, మా కుటుంబము పట్ల, మా సహవాసము పట్ల అట్టి ప్రేమ కలిగి మేము జీవించుటకు మీ కృప దయచేయండి తండ్రి. మహోన్నతుడైన మా తండ్రి, నీ ప్రేమను గుర్తించలేని వారు ఎంతమందో ఉన్నారు ప్రభు. వారందరూ కూడా నీ ప్రేమను గుర్తించుటకు నీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. మీ ప్రేమ ఎంత విలువైనది తండ్రి. ఎందుకు వారిలో ఉన్నటువంటి గురుడుతనము మీరు తీసివేసి మీ రక్తములో కడిగి వారు కూడా మిమ్మల్ని తెలుసుకున్నట్టుకు కృప దయచేయు. మీ ప్రేమ ఉన్నవారే తల్లిదండ్రులను, అన్నదమ్ములను ఈ భూమి మీద ఎవరినైనా ప్రేమించగలరు తండ్రి. అట్టి ప్రేమ మా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి నాకును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రత్యేకమైన పాట మన మొదలుంటున్న సూజానా పాడి వినిపిస్తారు. ఒక పల్లవి చరణం తర్వాత 4 మాటలకు మనం వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన
సెకండ్ పాట పాడి వినిపించిన సహోదరి సూజానకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. 4వ మాటగా లేఖన భాగంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ యొక్క మాటను మనం బోధించడానికి మనకు డైరెక్టర్ గారైన శ్రీనివాస్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. సర్వమానవ పాప పరిహార్థమై సిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాథా, సిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాథా, దోషివా ప్రభు దోషివా, దోషివా ప్రభు నీవు దోషివా, నీ విధేయతకు నా అవిధేయతకు సిలువలో నలిగి వ్రేలాడిన నిర్దోషివా, దోషివా ప్రభు దోషివా. హల్లెలూయా. దేవుడిచ్చిన 7 మాటలు ధ్యానం చేస్తూ ఈరోజు నాకు ఇచ్చిన 4వ మాటకు అవకాశం ఇచ్చిన దేవాదేవునికి, మన సంఘ కాపరి మరి పాస్టర్ అమ్మ గారికి, అయ్య గారికి, చిన్నయ్య గారికి, సంఘస్థులందరికీ దేవుని పేరిట శుభ శుక్రవారం మీ అందరికి కూడా ప్రేమపూర్వక తెలియజేస్తూ, దేవుడిచ్చిన ఈ యొక్క 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిదని అర్థం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమమయుడా నా గొప్ప దేవ, నా ప్రేమ గల మంచి యేసయ్య తండ్రి, నీ యొక్క మంచి మాటల విలువైన మాటల ప్రభువా ఈరోజు మాకందరికీ ప్రభువా తండ్రి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా తండ్రి 4వ మాట మాట్లాడుచుండగా ప్రభువా మీరు మాట్లాడే ప్రతి మాటలో మీరే ఉండే ప్రభువా తండ్రి, వినిచిన ప్రతి ఒక్క హృదయాలను తెరిచి ప్రభువా మా యొక్క విలువైన జీవితాన్ని మీ విలువని చూపిన దేవుడు ప్రభువా తండ్రి, అట్టి రీతిగా మేమందరం కూడా ఈ యొక్క మాటల ద్వారా మా జీవితాలను సరిచేయకూడదు, నీ చిత్తానుసారంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన పదసన్ని చేర్చుకోమని, నా మాటలు కాదు ప్రభువా మీరే మాట్లాడమని ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామన అడిగి వేడుకను బ్రతిమలాడుచున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఈ మాట మనం ఇంతవరకు కూడా 3 మాటలు ఆలకించాం. 3 మాటలు దేవుడు మరి ఆఖరి క్షణం ఆయన ఈ లోకానికి వచ్చి మనందరికి కూడా ఒక మార్గం చూపించడానికి దేవుని చిత్తానుసారంగా ఈ లోకానికి వచ్చాడు. మొదటి మాట, తండ్రి మీరేం చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించని. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందో. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు యోహోను, ఇదిగో నీ తల్లి అని 3 మాటలు కూడా దేవుడు తన కోసం చెప్పలేదు, అవన్నీ కూడా వారి కోసం చెప్పాడు, అంటే మన కోసం. కానీ ఈ 4వ మాట మాత్రం దేవుడు మరి ఏం చెప్పాడు, ఏలీ ఏలీ లామా సబక్తాని, అంటే దేవా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని. కనుక ఈ విలువైన మాట దేవుడు మనందరికీ ఎందుకు అదే భాషలో తెలుగులో తనకు మన పాత నిబంధనలు చూసుకుంటే గ్రీకు భాషలో, అలాగే కొత్త నిబంధన పాత నిబంధన అంతా హెబ్రీ భాషలో రాసింది, కొత్త నిబంధన అంతా గ్రీక్ భాషలో మనకి తర్జుమా చేయబడి ప్రతి ఒక్క భాషలో మన మదర్ లాంగ్వేజ్ ప్రకారంగా అన్ని భాషలో కూడా మనకి అర్థం కావాలని దేవుడు ఈ లోకానికి మనకు మార్గం చూపి హోలీ బైబిల్, పరిశుద్ధమైన బైబిల్గా మనకి అందరికీ
తర్జుమా చేసి మనకి తన విలువైన మన జీవితాలని మనకి ఒక చిత్తానుసారంగా జీవించాలని ఆ భాషలన్నీ కూడా మన భాషలో తర్జుమా చేసి, అలాగే ఈ మాట మరి ఎక్కడ ఎలా ఎందుకు అన్నారంటే ఏలి ఏలి లామా సబక్తా అని ఆ భాష మరి మనకి అది ఏ భాష అంటే ఎరోమిక్ భాష. ఎరోమిక్ అంటే మనకి మన మదర్ లాంగ్వేజ్ తెలుగు, అలాగే కన్నడ భాష కన్నడ ఉంటుంది. అది ఇంచుమించుగా ప్రతి ఒక్కరు కూడా రెండు ఒకేలాగా ఉంటాయి. అలాగే గ్రీక్ భాష, ఈ ఎరామిక్ భాష కూడా దేవుడు మదర్ లాంగ్వేజ్ కాబట్టి తన ఆఖరి క్షణంలో మనం కూడా దెబ్బ తగిలితే ఎన్ని భాషలు మనకు వచ్చినా లాస్ట్లో భాష మన మదర్ లాంగ్వేజ్ కొడతాం. మనకి ఏమైనా దెబ్బ తగిలింటే అమ్మ అని అంటాం తప్ప ఓ మై మదర్, ఓ మై ఫాదర్ అని ఎప్పుడు కూడా మనం అనం. కనుక దేవుడు తన సొంత భాషనే ఆఖరి క్షణంలో ఏలి ఏలి దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని తన ఆ యొక్క విలువైన మాట ఆఖరి క్షణంలో తను ఎందుకు మనకి ఆ గొల్గోతా కొండపైన ఆ భయంకరమైన పరిస్థితిలో ఇంతకంటే మనకు తక్కువగానే అంతకంటే విపరీతమైన ఎండ మధ్యాహ్నం 3 గంటల మొదలుకొని దేశమంతటా చీకటి వ్యాపించింది. మత్తయి సువార్త ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో తీసి 45 నుంచి నేను చదువుతాను, మీరు చదవద్దు. ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా అని పిలిచినాడు. అంటే ఏలి ఏలి అంటే అక్కడ ఏలియా ఉన్నాడు కాబట్టి ఏలియా అని పిలిచినాడు అనుకున్నారు. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరాకులో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరుకునుడి. ఏలియా ఇతను రక్షించి వచ్చినేమో కొందరు అలా చూస్తున్నారు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిన. అప్పుడు ఆ దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చినిగను. భూమి అంతా కూడా వణికింది. బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారు భూకంపంలో జరిగిన కార్యములన్నింటినీ చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఆమేన్. ఇదంతా మనకు చెప్పుకోవడానికి సమయం సరిపోదు. మనకి ఇచ్చిన విలువైన టైం 5 నిమిషాలు 7 నిమిషాలు మించి ఉండకూడదని చెప్పారు కాబట్టి ఆ యొక్క సమయంలో మనందరం కూడా చదివి విన్నాం, బైబిల్ ప్రతిరోజు చదువుకున్నాం. ఆయన విలువైన ఆ మాట, దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఎందుకు విడిచాడంటే ఆ యొక్క దేవుని చిత్తం కాబట్టి ఆయన చేయి విడిచాడు. దేవునికి ఆ టైంలో ఆయనకి విడిచిపెట్టాలి కాబట్టి విడిచిపెట్టాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన ఆ టైంలో ప్రతి వాళ్ళ అమ్మను కూడా తన శిష్యుల్లో ఇష్టమైన శిష్యుడికి అప్పగించి అందరూ తన కోసం చెప్పాడు తప్ప ఆఖరి 3-4వ మాట మాత్రం ఆయన నా దేవా దేవా నాకు ఎందుకు చేయి విడిచివి. అలాగే యోహాను సువార్త తన రక్తం మనకి శుద్ధీకరించి కడగబడాలి కాబట్టి ఆయన తన విలువైన రక్తాన్ని మనకి దారబోసి తన పరిశుద్ధపరిచాడు కాబట్టి, అలాగే ఆయన మన పాపం నుంచి విడిపించడానికి ఆయన తనకు మార్గాన్ని దేవుడు తనకి ఇచ్చాడు కాబట్టి. ఎందుకంటే మనకి మన రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. మనం దేవుని బిడ్డలమైన మనం దేవుని ఎందుకంటే నిజ దేవుడిగా ఈయనే మన లోకరక్షకుడిగా ప్రతి ఒక్కరు కూడా మనం ఎందుకు నించుంటే మనది ఈ లోకం శాశ్వతమైన లోకం కాదు. మనకు నిత్య రాజ్యం కావాలి. మన దేవుని రాజ్యానికి మనం పోవాలి. మనం చిత్తానుసారంగా జీవించాలంటే మనం ఈ యొక్క దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి కాబట్టి, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ పరిశుద్ధమైన ఒక కన్యక గర్భమున తన మానవ జన్మను ధరించి
మనకి ఒక మార్గాన్ని చూపించి తన చిత్తానుసారముగా, తన దేవునికి ఇష్టానుసారంగా తన ఏ పనికైతే తన దేవుడు అప్పచెప్పాడు ఆ పని పూర్తి చేసుకొని తన యొక్క ప్రాణం దేవుని చిత్తానుసారంగా అప్పచెప్పాలి. కాబట్టి తన ఆఖరి క్షణంలో కూడా గట్టిగా బిగ్గరగా కేక వేసి, దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అంటే, తన దేవుని చిత్తం కాబట్టి, దేవుడికి ఆ చిత్తాన్ని కాబట్టి ఆ క్షణంలో ఆ దేవుని చిత్తాన ప్రకారమే ఆయన గట్టిగా కేక వేసినప్పుడు మనం విన్నాం కదా, మొత్తం ఆ రాజ్యం అంతా చీకటి అయిపోయింది. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి, ఎందుకంటే ఆ లోకానికి తెలియాలి, లోకానికి మోక్షం జరగాలి, ఈ మన అందరికి కూడా నిత్య జీవం కావాలి. మనం మరణించిన తర్వాత ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఆ లోకాన పోలని ప్రభు అయిన దేవాది దేవుడు, తండ్రి అయిన దేవాది దేవుడు కుమారుడికి అప్పగించిన తన పని పూర్తి చేసుకొని తను ఆ టైంలో కూడా చేయి విడకపోతే మనకు నిత్యరాజ్యంలో ప్రవేశం రాదు. ఆ టైంలో తాను చెయ్యి విడకపోతే మన పాపం నుంచి మన విముక్తి దొరకదు. ఆ టైంలో కూడా ఆయన మన దేవాదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెయ్యి విడకపోతే మనకు నిత్యరాజ్యానికి పోలేము. కనుక మనం అందరూ కూడా ఈ మాట ద్వారా మన జీవితాల్ని దేవుడు ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన దేవుని మాట ప్రకారం ఈ లోకానికి వచ్చి తన తండ్రి మాట నెరవేర్చి తన ఆఖరి మాటల్లో ప్రతి ఒక్క 7 మాటలు ప్రతి ఒక్క మాటను కూడా మనకి ఈ లోకానికి చూపించి ఏ విధంగా అయితే తన బిగ్గరగా కేక వేసి ఏలి ఏలి లామా సమక్త అని, నా దేవా నాకు ఎందుకు చెయ్యి విడిచితివి అని ఎలాగైతే తన తండ్రి చిత్ర ప్రకారం నీరు ఉన్నాడో, మనం కూడా మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఇష్టానుసారంగా ఆయన చిత్తానుసారంగా మనం కూడా జీవించి ఈ మాట ద్వారా ఈ యొక్క శుభ శుక్రవారం దినం మనందరం కూడా మన జీవితాలను కూడా దేవునికి ఇష్టలుగా జీవించాలని కోరుతూ దేవుడు ఇచ్చిన ఈ 4వ మాట మన అందరి వినుగుల్లో దీవించి ఆశీర్వదించబడాలని కోరుచు ఈ వాక్యం దీవించబడిన గాక. ఆమేన్. 4వ మాట మన జీవితంలో కార్యసిద్ధి కలుగుని మన మధ్య చంద్రకళ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీపిద్దాం. నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడు తండ్రి, నీ దేవుడు కుమారుని చేయి విడవనకపోతే ఈరోజు మనకు మోక్షరాజ్యము వచ్చి ఉండేది కాదని, అదేవిధంగా ఆయన మరణిస్తున్న సమయంలో ఎంత గందరగోళం ఈ యొక్క లోకంలో జరిగిందో అన్ని విషయాలు మనం విన్నాము. కనుక ఈ యొక్క మాట నిమిత్తం మన మధ్య ఉంటున్న చంద్రకళ గారు ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీపిద్దాం. అటు తర్వాత పాట పాడడానికి హేమా బుజ్జి గారు సిద్ధంగా ఉండవలసింది మనం చేస్తాం. స్తోత్రం మహోన్నతుడా, ప్రేమ స్వరూపుడా నాయనా తండ్రి, అవును ప్రభా తండ్రి నాయన నీ త్యాగముకై వందనాలు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా తండ్రి, మా కొరకు ప్రభా ఎంతగానో ప్రభా ప్రాణము పెట్టిన దేవానికి వందనం. అవును ప్రభా, మా కోసం ప్రాణము విడిచిపెట్టిన దేవానికి వందనం. దేవాని దేవా తండ్రి 4 వాక్యం దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టి, అవును ప్రభా తండ్రి మా కొరకు చెయ్యి విడిచిపెట్టి తండ్రి మాకు జీవము ఇవ్వడానికి తండ్రి ఎంతో నలగబడ్డ సిలువలు వేలాడేవాడిని దేవానికి వందనాలు ప్రభా. నాయనకు ప్రతి ఒక్క బిడ్డలో కార్యసిద్ధి కలుగజేయమని ఇచ్చిన ప్రార్థన మీ సన్నిధి ప్రతిఫలం దయచే యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మొదటి హేమా బుజ్జి గారు ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. పల్లవి చరణం. అదేవిధంగా ఈ యొక్క కూడిక అనంతరం బ్యాప్టిజమాలు కార్యక్రమాలు ఉన్నాయి. చాలామంది పేర్లు ఇచ్చారు. ఇంకా ఎవరైనా మీలో బ్యాప్టిజం కొరకు సిద్ధపడి ఉంటే మీ పేర్లు ఇవ్వచ్చు. విశాఖ ఏ కాలనీలో ఉంటున్న జెనసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆ యొక్క బ్యాప్టిజం కార్యక్రమం జరుగుతుంది కనుక గమనించండి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈ పాట అందరం హృదయపూర్వకంగా పాడుకుందామండి. కన్నీటి పర్యంతము ఆ నిమిషం కలవరమే ప్రతి గుండెలో ఆ క్షణం
అవహేళన చేసినారు నిన్ను కన్నీటి పర్యంతము ఆ నిమిషం కలవరమే ప్రతి గుండెలో ఆ క్షణం బంధాలే కనుమరుగు ఆ సమయాన మనస్సాక్షి మరుగుపడిన స్థితిలోన బంధాలే కనుమరుగు ఆ సమయాన మనస్సాక్షి మరుగుపడిన స్థితిలోన లెక్కింపలేని మేలులెన్నో చేసిన లెక్క తప్పిపోకుండా కొరడాలట కొట్టి లెక్కింపలేని మేలులెన్నో చేసిన లెక్క తప్పిపోకుండా కొరడాలట కొట్టిరి శిరముపై ముళ్ళును నిన్ను అపహసించిరి కన్నీటి పర్యంతము ఆ నిమిషం కలవరమే ప్రతి గుండెలో ఆ క్షణం చూడలేక కొందరు చూసి మరికొందరు సత్యాన్ని తప్పించి స్వార్థానికి చోటిచ్చి అవమానపరిచినారు నిన్ను అవహేళన పరిచినారు నిన్ను అవమానపరిచినారు నిన్ను అవహేళన చేసినారు నిన్ను కన్నీటి పర్యంతము ఆ నిమిషం కలవరమే ప్రతి గుండెలో ఆ క్షణం హల్లెలూయా. సెకండ్ పాట పాడిన సహోదరి హేమబుజ్జి గారు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖము నెరవేర్చినట్లు నేను దప్పుగనుచున్నానెను. ఈ యొక్క మాటను మనకు బోధించడానికి మన మధ్య ఉంటున్న శంకరమ్మ గారి కుమారుడు స్వరూప్ గారికి సమయాన్ని అప్పగిస్తున్న అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. 5వ మాటగా నేను దప్పికొని ఉన్నాను. లేఖన భాగంలోంచి యోహాను రాసిన 19వ కీర్తన 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానని. చిన్న ప్రార్థన. మహోన్నతుడు పరిశుద్ధుడు నీకు వందనాస్తుతులు స్తోత్రాలు నాయన ప్రభ తండ్రి. ఈ మాటని నాయన ప్రభ తండ్రి నేను చెప్పడానికి అర్హున్నా అవునా కాదని నాయన ప్రభ తండ్రి నాకైతే తెలియదు. మీ ఆత్మను మీ శక్తిని బలాన్ని నాకు దయచేసి నాయన ప్రభ తండ్రి నాలో ఉండి మీరే మాట్లాడమని ఈ చిన్ని ప్రార్థన పాసన చేయడానికి సహాయం దయచేయమని యేసునామని అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సమయం లేదు కనుక ముందు ఉన్నవారు చక్కగా నాకు మాదిరి చూపించి ఇన్ టైంలోనే వారు ముగించారు కనుక నేను కూడా అదే కొనసాగించాలని నేను కోరుకొంచున్నాను. యోహాను సువార్త 19:28 ఆయన దప్పిగొనుచున్నారు. అంటే సిలువపై పలికిన 7 మాటల్లో మనం చూసుకుంటే మొదట 3 మాటలు ఇతరుల కోసం, మిగిలిన 4 మాటలు ఆయన కోసం చెప్పినట్టుగా మనం ఆ లేఖన భాగం నుంచి మనం దాన్ని గమనించవచ్చు. అయితే మొదటి 3 మాటల్లో ఆయన చెప్పేటప్పుడు అది ఇతరుల పట్ల బాధ్యతని,
ఇతరులు ఏ విధంగా నడుచుకోవాలి అనేది చెప్పారు. అయితే మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు చెప్పే మాటలు అనేవి చాలా ప్రాముఖ్యం కలిగి ఉంటాయి. అదే దేవాది దేవుడే చనిపోతూ చెప్పే మాటల్ని మనం ఇంకా ప్రాముఖ్యమైన వాటిగా తెలుసుకోవాలి. ఉదాహరణకు తీసుకుంటే సచిన్ టెండూల్కర్ చాలామందికి తెలుసు కదండి. వారి నాన్నగారు చనిపోతూ ఒక మాట చెప్పారు ఆయనకి. ఏంటంటే, మనుషుల ఆరోగ్యాన్ని పాడు చేసే ఎటువంటి వస్తువులు కానీ, ఎటువంటి పదార్థాలకు కానీ, ప్రమోషన్స్ ఎటువంటి యాడ్స్లో కానీ మీరు పని చేయొద్దు, మీరు నటించొద్దు అని ఒక మాట చెప్పారు వాళ్ళ తండ్రి గారు. చెప్పినప్పుడు ఆయన శిరసావహిస్తూ ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి నష కలిగించే ఎటువంటి అన్నెసరీ ఐటమ్స్లో ఆయన ఎప్పుడు యాడ్ చేసింది అయితే లేదు. మీరు అందరూ తెలుసుకోవచ్చు. సో అటువంటి మనకి నార్మల్గా మన హ్యూమానిటీ పరంగా మనకి జన్మనిచ్చిన తండ్రే చెప్పిన మాటను ఆయన గౌరవించినప్పుడు, మన పరమ తండ్రి మన కొరకు ప్రాణం పెట్టిన మన దేవుడు చెప్పిన మాటలను మనం ఎంతగానో ఫాలో అవ్వాల్సిందిగా మనకి ఈ లేఖన భాగం ద్వారా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సరే, అయితే దేవుడు దప్పికొనుచున్నాను అనే మాట దేవుడు పలికిన 7 మాటల్లో ప్రాముఖ్యమైన మాటగా నేను తెలుసుకున్నాను. ఎందుకు అది ప్రాముఖ్యమైంది అంటే, దప్పికొనుచున్నాను అన్న దాన్ని వివరించడానికి 3 భాగాలుగా ఆ మాటని, అది ఏదైతే ప్రభువారు పలికారో ఆ మాటని తీసుకున్నాను. అయితే ఆ మాట ప్రభువారు పలకడానికి ముఖ్యంగా మనం తీసుకుంటే, ఆయన సిలువపైకి సుమారు పొద్దున 9 గంటలకి సిలువపైకి ఎక్కించడం అయితే జరిగింది. రమారమి 3 గంటల వరకు ఆయన సిలువ మీదే ఉన్నారు. సో 6 గంటల సమయం ఆయన ఆ రక్తం కార్చి ఆ గొల్గొతా కొండ మీదకి ప్రయాణించి, సో ఈ జర్నీ అంతా చేసినప్పుడు ఏమైందంటే, ఆయనలో ఉన్న రక్తం దారలుగా కారి 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 ఆయన దప్పిగొన్నారు. అది ఆయన మానవ శరీరంలో ఉన్నారు కాబట్టి యేసు ప్రభు వారు 100% దేవుడు, 100% మానవుడు. ఆ మానవ దేహంలో ఉన్నారు కాబట్టి ఆయన ఆ సఫరింగ్ని ఫేస్ చేశారు. అయితే ముఖ్యంగా 3 విషయాల కోసం మనం మాట్లాడుకుందాం. ఆ 3 విషయాలు ఏంటంటే, మొదటిది యేసు ప్రభు వారి శారీరక బాధ. శారీరకం అంటే శరీరంగా మన మధ్యకు వచ్చున్నారు కాబట్టి ఆయన శ్రమ, అది దేని కొరకు. రెండవది ప్రవచనాల నెరవేర్పు. ప్రవచనాలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో అవి ఏ విధంగా నెరవేర్చబడ్డాయి. మూడవది ఆధ్యాత్మిక దాహానికి ఆయన ఒక ఫుల్ఫిల్మెంట్, ఆయన సంపూర్ణత, ఆయన ద్వారా ప్రొవిజన్ వచ్చిందనమాట. మనకున్న దాహాన్ని ఆయన ద్వారా మనం తీర్చుకోగలుగుతాం. సమరయ స్త్రీ ఏ విధంగా అయితే తీర్చుకున్నారో అదే విధంగా మనం కూడా తీర్చుకోగలుగుతాం. అయితే యోహాను పత్రిక 19:28 చూసినట్లయితే ఆయన ఫిజికల్ సఫరింగ్ని మనం చూడగలుగుతాం. సో అది మరొకసారి చదువుతానండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. నేను చెప్పాను కదండి, 6 గంటల నుంచి యేసు ప్రభు వారు సిలువపై ఉన్నారు. సో ఆ 6 గంటల నుంచి ఉండటం వలన ఇది 5వ మాట. ఇంకా చెప్పాల్సిన మాటలు ఉన్నాయి. అది మాట పలకటానికి ఆయనకి శక్తి కావాలి. అది మానవ శరీరంలో ఉన్నారు కాబట్టి ఆయన దైవికమైన శక్తిని అక్కడ ఇన్వైట్ చేయలేదు. ఆ ఫిజికల్ సఫరింగ్లోనే ఆయన శక్తి పొందడం కోసం ఆ చిరకను పుచ్చుకున్నారు. అయితే ఇదే చిరకని ట్రావెల్ చేస్తూ ఉండేటప్పుడు గల్గొతా కొండవైపు వెళ్తున్నప్పుడు మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్టయితే బోలము కలిపిన చిరకని ఆయనకి ఇవ్వడానికి చూశారు. ఆ బోలం కలిపిన చిరుక అంటే అది ఒక నార్కోటిక్లా పనిచేస్తుంది అనమాట. నార్కోటిక్ అంటే దెబ్బలు తగిలేటప్పుడు దాన్ని సహించుకోవటానికి, అంటే ఆ దెబ్బ యొక్క నొప్పి తెలియకుండా ఉండటం కోసం ఆ కాలంలో సిలువ వేసేవారికి ఇచ్చేవారు. అయినప్పటికీ దాన్ని యేసుప్రభు వారు నిరాకరించారు. ఎందుకు? మన పాపాల నిమిత్తము ఆయన నలుగుగొట్టబడాలి. అది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఆయన రావడానికి ఉద్దేశం అదే కాబట్టి మన పాపాల కొరకు ఆయన ఎటువంటి బోలం కలిపిన ఈ ఏదైతే ద్రాక్షరసం ఉందో అది ఆయన పుచ్చుకోకుండా ట్రావెల్ చేశారు. అయితే సిలువపై పుచ్చుకున్న బోలానికి అది ద్రాక్షారసానికి ఏదైతే ఉందో చేదు చిరక అని ఇక్కడ తెలుగులో రాయబడి ఉంది, వెనిగర్ వైన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సో దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుందండి.
సో దీనికోసం కూడా ఒక పెద్ద శర్మన్ ఉంటుంది, అది చెప్పే సమయం కాదు కాబట్టి ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను. సో యేసు ఇటువంటి సమయంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాల్సిన మాట కోసం ఆయన పుచ్చుకున్నట్టు, అది అంగుటి వరకు మాత్రమే వెళ్ళినట్టు, లోపలికి వెళ్ళనట్టు, జస్ట్ ఓన్లీ పెదాలు అంగుటి వరకు మాత్రమే వెళ్ళినట్టు మనం క్లియర్గా చూడగలుగుతాం. సో అన్ని విషయాలు సంపూర్ణమైనవని యేసు తెలుసుకొని లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. అయితే అక్కడ మనం యేసు ప్రభు అనే ద రియాలిటీ ఆఫ్ క్రైస్ట్ హ్యూమానిటీ, అంటే దేవుని మానవ సంబంధమైన దేహంలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన సఫరింగ్ని మనం గుర్తించడం జరుగుతుంది. అయితే ఎందుకు ఆ సఫరింగ్ అనేది మనం చూసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17 ఉంటుంది. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆమెన్. అంటే ఆయన శోధనలో ప్రవేశించడానికి కారణం ఏంటండి? ఆయన మన కొరకు శ్రమ పడడానికి కారణం ఏంటి? మనకు జయాన్ని అనుగ్రహించడం కోసం ఆయన ముందుకెళ్ళారు. అయితే పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే రిఫరెన్సెస్ నేను చెప్పను కానీ ద్వితీయోపదేశకాండం, లేవికాండం, నెక్స్ట్ సంఖ్యాకాండాల్లో కూడా ఉంటుంది. ఆయన శాసనాలని ఎవరైతే, ఆయన నిబంధనని ఎవరైతే మీరుతారో వారిని ఆకలితోనూ దప్పికతోనూ నేను వారిని నాశనం చేస్తానని ఉంటుంది. అంటే దప్పిక అనేది దేవుడి నుంచి వచ్చిన శాపం. సో ఆ శాపాన్ని మనం భరించకుండా ఉండటం కోసం ఆయన తన మీద వేసుకుంటూ ఆయన మనకి విడుదల దయచేస్తున్నారు. అది ఇక్కడ మనం చూడగలుగుతాం. శారీరక దాహం, సిలువ యొక్క బాధ. సో క్రూసిఫిక్షన్, ఎగనీ ఆఫ్ క్రూసిఫిక్షన్ అంటే యాక్చువల్గా అయితే చనిపోవడానికి అనేక మార్గాలు ఉంటాయి, చంపడానికి కూడా అనేకమైన మార్గాలు ఉంటాయి. కానీ ఆ కాలంలో రోమన్ సైనికులు దాన్ని ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటంటే, అందరికీ ఒక తప్పు చేస్తే ఇంత ఘోరమైన శిక్ష ఉంటుందా అని తెలియజేయడం కోసం రోమన్ సైనికులు ఈ క్రూసిఫిక్షన్ని అక్కడ